రెండవ థియరీ ప్రకారం గ్రేట్ అన్కన్ఫర్మిటీకి కారణం సూపర్ కాంటినెంట్ బ్రేకప్ కూడా అయి ఉండవచ్చు. టెక్టానిక్ ప్లేట్స్ ఎప్పుడూ మూవ్ అవుతూనే ఉంటాయి. కొన్నిసార్లు అవి ఒకదానితో ఒకటి కొలైడ్ అయి మౌంట్ ఎవరెస్ట్ లాంటి హ్యూజ్ మౌంటైన్స్ కూడా ఫామ్ అవుతాయి. మరికొన్నిసార్లు అవి బ్రేక్ అయి 2 డిఫరెంట్ కాంటినెంట్స్ గా కూడా మారిపోతాయి. శాస్త్రవేత్తల ప్రకారం ఇప్పటి నుండి 50 లేదా 100 మిలియన్ ఇయర్స్ తర్వాత ఆఫ్రికా మరియు యూరోప్ కొలైడ్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మెడిటరేనియన్ సీ పూర్తిగా డిసపియర్ కావచ్చు. ఈ థియరీ ప్రకారం సూపర్ కాంటినెంట్స్ బ్రేక్ అవుతున్న సమయంలో వాటి రాక్స్ ఇరోజన్ కి గురై సాయిల్ మరియు డస్ట్ గా మారిపోతాయి. ఈ డస్ట్ వాల్కనస్ ద్వారా ఎర్త్ లోపలికి వెళ్ళిపోతాయి. అందుకే ఈరోజు ఓల్డ్ రాక్ లేయర్స్ ప్రపంచంలో ఎక్కడ కనిపించడం లేదు. ఈ గ్రేట్ అన్కన్ఫర్మిటీకి ముందు భూమిపై లైఫ్ చాలా సింపుల్ ఫామ్ లో ఉండేది. మోస్ట్లీ బ్యాక్టీరియా మరియు సింగిల్ సెల్డ్ ఆర్గనిజమ్స్ మాత్రమే రూల్ చేసేవి. లైఫ్ చాలా సింపుల్ గా ఉండేది. డైవర్సిటీ కూడా చాలా తక్కువగా ఉండేది. కానీ తర్వాత ఒక హ్యూజ్ చేంజ్ వచ్చింది. సూపర్ కాంటినెంట్స్ బ్రేక్ అవడం ప్రారంభించాయి. కొత్త కోస్ట్ లైన్స్ మరియు షాలో ఓషన్స్ ఏర్పడ్డాయి. దీంతో లైఫ్ థ్రైవ్ అవడం ప్రారంభించింది. షాలో ఓషన్స్ వల్ల సన్లైట్ మరియు ఆక్సిజన్ నీటిలో ఎక్కువగా పెనెట్రేట్ అయ్యింది. దీంతో ఆల్గే మరియు స్మాల్ ఆర్గనిజమ్స్ గ్రో అవడం ప్రారంభించాయి మరియు ఫుడ్ చైన్ యొక్క మొదటి ఫౌండేషన్ సిద్ధమైంది. ఈ కొత్త ఎన్వైరన్మెంట్ జీవులకు కొత్త బాడీ స్ట్రక్చర్స్ మరియు కాంప్లెక్స్ లైఫ్ ఫార్మ్స్ ని డెవలప్ చేసుకునే అవకాశం ఇచ్చింది. ఈ ఇంట్రెస్టింగ్ వీడియో చూడాలంటే కింద ప్లే బటన్ నొక్కి ఇప్పుడే చూడండి, లేదా యూట్యూబ్లో మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కూడా చూడొచ్చు.